నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. చాలా ప్రముఖంగా మీరు వినిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా మీ పేరే. ఈజీగా ఉంది కదా, చిన్నగా ఉంది కదా. ఆడేసుకోవచ్చు అందరూ. బుల్లెట్ కూడా చిన్నగానే ఉంటది అక్క. ఇది బాగుంది. గన్ ఎంత పెద్దదైనా బుల్లెట్ మాత్రం చిన్నగానే ఉంటుంది. అదే. పేల్తే రైట్. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. జోక్స్ అపార్ట్. ఏంటి చిక్కిపోతున్నారు? డైట్ మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే కమెంట్స్ వస్తున్నాయి. ఆ, శ్రీ అని ఒక ఆవిడ యుఎస్ లో ఉంటారు. తను నాకు మెసేజ్ చేశారు, ఏంటి శ్రవంతి గారు అలా చిక్కిపోయారు అని. షీజ్ ఆన్ డైట్ అని చెప్పాను నేను. రైట్. డైట్ లో ఉన్నారా? డైట్ లో. గుడ్ గుడ్, బ్యూటిఫుల్. రైట్ అక్క. రేపు బుధవారం చవితి. చాలా చాలా విశేషంగా మాస వినాయక చవితిని కూడా చాలా మంది జరుపుకుంటారు. శుక్లపక్ష చవితిని మాస వినాయక చతుర్థిగా, అలాగే బహుళపక్ష చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాం. అంటే ఇరు పక్షాలలో వచ్చేటటువంటి చవితి తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని చెప్పకనే చెప్పటం శాస్త్రం, అంతే కదక్క? మరి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు, ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి? మనకి విఘ్నేశ్వరుడు చాలా మనకి యూనివర్స్ కి చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే మనం వినాయక చవితి అనగానే అసలు ఉమ్మెత్తులు జిల్లేళ్ళు ఎక్కడా లేనివన్నీ కూడా తీసుకొని వచ్చి అవును. మనం స్వామి దగ్గర పెట్టి మనం పూజ చేసుకుంటాం. అవును. అంటే మొత్తం సర్వం అంతా ఏది అనర్హం కాదు స్వామికి పూజ చేయడానికి అని చెప్పి. అలా స్వామి చాలా దగ్గర వాడుగా అనిపిస్తుంది నాకైతే. మన ఇంట్లో చిన్న పిల్లాడుగా అనిపిస్తాడు. ఇంకోటి ఎప్పుడు కూడా చాలా అల్ప సంతోషం అనమాట. నువ్వు బెల్లం ముక్కకే స్వామి మనని కరుణించేస్తాడు. అలాంటి స్వామిని చవితి రోజు, అందులో బుధవారం అంటే వినాయకుడికి చాలా ప్రీతి. అంటే బుద్ధికి కారకుడు కాబట్టి. అలాగే బుధుడికి కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం అట. కాబట్టి బుధవారం నాడు వస్తే చాలా మంచిది చవితి అని మనం చెప్పుకోవచ్చు. అలా మీకు అలా ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలి అని అంటే గనక, మనకన్నీ ఏవైనా కూడా సంకటాలు అంటే బాధలు అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి. కొన్ని కొన్ని ఎలా ఉంటాయి పనులు అని అంటే ఆగిపోతూ ఉంటాయి. అసలు ఆదిలోనే ఏంటి, జస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేస్తూనే ఒక 2 days లోనే మళ్ళీ ఆగిపోతుంది. అలా ఆటంకాలు లేకుండా ఉండాలి అని అనుకుంటే కనుక వినాయకుడిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకి ప్రకృతి ఇచ్చిన వరంగా భావించవచ్చు. ఇలా బుధవారం చవితి కలిసి వచ్చింది కాబట్టి సంకటనాశన గణేశ స్తోత్రం ఒకటి చదువుకోవడం. అలాగే గణపతి అనగానే మనకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు కూడా అనుకునేది వినేది శ్రీపాద శ్రీవల్లభుల గురించి. శ్రీపాద శ్రీవల్లభులు గణేశ తత్వంతో పుట్టారు. ఆయన వినాయక చవితి నాడే పుట్టారు. చాలా అంటే మీరు చూసుకుంటే గనక చిత్తా నక్షత్రంలో పుట్టారు అనమాట. చిత్తా నక్షత్రం దేనికి కారణం అంటే చింత లేకుండా ఉంటామట చిత్తా నక్షత్రం. అలా చింతలన్నీ కూడా తీర్చేయడానికే స్వామి చిత్తా నక్షత్రంలో పుట్టారని నాకు అనిపిస్తుంది. కాబట్టి చవితి అనగానే మనకి శ్రీపాద శ్రీవల్లభులు గుర్తుకొస్తారు. తప్పకుండా మీరు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర లేకపోతే, చరితామృతం లేకపోతే తప్పకుండా తెచ్చుకోండి. లేదా మీ మొబైల్లో గూగుల్లో మీరు బలానా చాప్టర్ అనగానే వచ్చేస్తుంది. తెలుగులో అంటే తెలుగులో వస్తుంది, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వస్తుంది. మీకు అసలు ఏ నెంబర్ దండం పెట్టుకొని ఏ నెంబర్ తీయాలనిపిస్తే ఆ నెంబర్ పర్టికులర్ అధ్యాయం తీసుకొని చదవండి. దాంట్లో మీరు నన్ను నమ్మండి, మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపిస్తుంది తప్పకుండా. అలా చేసుకోండి, ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది అనమాట. కాబట్టి మనం సంకటనాశన గణేశ స్తోత్రం ఒకటి, సిద్ధమంగళ స్తోత్రం ఒకటి, స్వామివారి చరితామృతంలో మీకు నచ్చిన ఏదో ఒక అధ్యాయం చదువుకోండి. రైట్ అక్క. అయితే ఇది ఎప్పుడు పొద్దున్నే చేసుకోవాలా పూజ స్వామికి వినాయకుడికి, లేకపోతే ఎప్పుడు? పొద్దున్న చేసుకుంటే మంచిది. ఎప్పుడైనా కూడా మనం పొద్దున్న యాక్టివ్ గా ఉంటాం. 12 లోపల ఏ పని చేసినా కూడా వృద్ధి పొందుతుంది అని చెప్తారనమాట. అంటే సూర్యుడు 6 నుంచి 12 వరకు కూడా వృద్ధి పొందుతూనే ఉంటాడు. కాబట్టి
ఏ పని చేసినా కూడా పదింతలుగా మనకి తిరిగి వస్తుందని అర్థం. అందుకనే పూజ ఏదైనా చేస్తే 11 లోపల చేయండి అని చెప్పేది అందుకే మనకి. హ్మ్. మళ్ళీ 12 అనుకో మళ్ళీ మనం వేరే పూజల కిందకొస్తుంది హ్మ్. కాబట్టి తొందరగా మనం చేసేసుకోవాలనమాట. హ్మ్. అలా మాకస్సలు టైం లేదండి అనుకున్న వాళ్ళు ఒక్క గంట ముందు లేచి చేసుకోండి. ఇదంతా మనం చెప్పిందంతా 1 అవరే టైం పడుతుంది. హ్మ్. అలా అస్సలే కుదరదండి మేము నైట్ షిఫ్ట్ చేసొస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అలాంటప్పుడు సాయంత్రం చేసుకోండి. సాయంత్రం 6 తర్వాత దీపం పెట్టుకొని చేసుకోండి పూజ. రైట్. హ్మ్. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క. ఇట్లాంటి ఆటంకాల్ని అధిగమించడం కోసం ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. దాంతో పాటు ఏదైనా స్విచ్ వర్డ్స్ చెప్తారా? హ్మ్. తప్పకుండా చెప్తాను. మీరు 'ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ' అనేది మీరు వినే ఉంటారు. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. బిగిన్ నౌ. యాహ్! అయితే ఎక్కడ కూడా మనకి మ్యాజిక్ అనంగానే మనం అలర్ట్ అయిపోతాం చూడు. ఆ వర్డ్ వినంగానే మనకి చాలా మిరకిల్ అనేది, మ్యాజిక్ అనేది చాలా మంచి వర్డ్స్ అన్నమాట. కాబట్టి గణేష మ్యాజిక్ బిగిన్ నౌ అని అనుకోండి. వావ్! హ్మ్. హ్మ్. చాలా బా పనిచేస్తుంది. హ్మ్. ఎట్లా అయితే మనం అంటే ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారా అనంటే ఏదైనా గూడా ఆయనకే సాధ్యం. భగవంతుడికే సాధ్యం. మ్యాజిక్ జేయాలనుకున్నా, మిరకిల్ జేయాలనుకున్నా లీలా అంటారు ఆ! తెలుగులో మ్యాజిక్. అంతే. అంతేనా? మిరకిల్ ఈజ్ ఇంచుమించు. లీలా. మిరకిల్ ఈజ్ లీలా. యాహ్! అదే. మ్యాజిక్ ఈజ్ మాయ. మాయ. విష్ణువు చేస్తాడుగా అది. మాయ. అట్లా అన్నమాట. కాబట్టి గణేష మ్యాజిక్ బిగిన్ నౌ అని అనుకోండి. ఎలాంటి ఆటంకాలున్నా గూడా అవి తొలగిపోవడానికి అవకాశం హ్మ్. ఉంటుందన్నమాట. హ్మ్. అలాగే స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. హ్మ్. సింధూరము సింధూర గణపతి ఏంటంటే మనకున్న పనులలో ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి ఆటంకాలున్నా సింధూర గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా మీరెక్కడైనా గనక ఇప్పుడు చక్కగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు రేపు. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవుతుంది. అలాంటి ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరన్నా ఉన్నా, ఉద్యోగం కావాలనుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా గణపతికి సింధూరాన్ని సమర్పించండి. ఎక్కడైతే సింధూరం ఇస్తారో గుళ్ళో రాస్తారు. ఇచ్చేయచ్చా? గుళ్ళో ఇవ్వచ్చు. హ్మ్. అయితే ఆ గుళ్ళో కంపల్సరీ సింధూరం రాయాలి గణపతికి. హ్మ్. అలాంటి టెంపుల్ చూసుకొని ఇవ్వండి. హ్మ్. దగ్గరలో ఉన్నవాళ్ళు మనం మొగల్పురాలో గుడి చూపించాం గదా! హ్మ్. అక్కడ సింధూరం గణపతికి సింధూరం రాస్తారు. హ్మ్. అక్కడన్నా హ్మ్. ఇవ్వచ్చనమాట. తప్పకుండా. హ్మ్. తప్పకుండా. వినాయకుడంటే మీకు కూడా చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం నాకు. అందరు హ్మ్. శ్రీపాద శ్రీవల్లభులు. హ్మ్. నా లైఫ్‌లో నేను అంటే చాలా ఇంకా బాధలన్నీ పడి ఐ వాస్ ఇన్ జీరో అన్నమాట. జీరోలో ఉన్నప్పుడు నేనెలా మొదలుపెట్టాలి? నేనేం చేయాలి అసలు? నేనంటూ మళ్ళీ పైకి ఎదగడానికి నాకు ఎలాంటి అవకాశం వస్తుందా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నప్పుడు గణపతి నీల గణపతి రూపంలో మా ఇంటికొచ్చారు. అవును. బ్లూ కలర్‌లో ఉంటది చెప్పి చూడు ఉన్నారు. మన ఫోటో ఇంట్లో. కూడా చూపిచ్చారు ఆ! మాకు. అవును. ఆ గణపతి రూపంలో మన ఇంటికొచ్చారు. అప్పుడు నేను వెతుకుతూ ఉంటే ఒక్కొక్కటి ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల లీల చూస్తూ ఉంటే, ఓహో! ఆయన నన్ను చెయ్యి వదలకుండా నడిపిస్తున్నారనమాట అని జెప్పి 2002లో నేను గాణగాపురం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నథింగ్ అసలు గాణగాపురంలో ఏమీ లేదు 2002లో. తాగడానికి టీ గూడా దొరికేది కాదు. అబ్బబ్బబ్బా! అలాంటప్పుడు నేను 2002లో వెళ్ళి తెల్లవారుజామున 3కి ఉండేది దర్శనం అప్పుడు. పాదుకా దర్శనం అనమాట. హుహు. అప్పుడు అలా చేసుకొని చాలా కష్టపడ్డాం అక్కడ. హ్మ్. అక్కడి నుంచి అక్కలకోటకెళ్ళామనమాట. హ్మ్. అప్పుడు నాకు చాలా అప్పటినుంచి నన్ను వదలలేదనమాట స్వామి అని జెప్పి ఒక్కొక్క ఇన్సిడెంట్ నేను చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందనమాట. బ్యూటిఫుల్ అక్క. వెళ్ళాలక్క గంగాపురము. తప్పకుండా. మీ మొక్కుంది. అవును. గుర్తుందిగా? నాదుంది, నీదుంది. నాది కూడా ఉంది. అవునండోయ్! అదే. వెళ్దాం ఎవరైనా వస్తారేమో అడుగు మనతో పాటు. వస్తారా? నిజమా? నిజంగానే. వచ్చేయండి మరి. ఓసారి మరి వస్తారో రాదో తెలియాలంటే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేసి తెలియజేయండి. అదే. మాతో పాటు వచ్చేయండి. అందరం కలిసి వెళ్దాం సరదాగా. అందరం కలిసి వెళ్తే చాలా పుణ్యం గూడా. హ్మ్. గురువు తొందరగా సాక్షాత్కరిస్తారు అందరూ కలిసి వెళ్తే. అవునా? బ్యూటిఫుల్ అక్క. అంతమంది పుణ్యం ఉంటుంది గదా మరి. సామూహికానికి ఆయన ఎక్కువ చాలా. ఇంపార్టెన్స్ అందుకే ఇస్తారు. సత్సంగాలు చేసుకునేది గురువు హ్మ్. నామం చెప్పుకొని. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారక్క. రేపటి రోజున మన వాళ్ళందరూ కూడా చక్కగా వినియోగించుకుని, ఆ గణపతి యొక్క కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.